జేఎన్జే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। మతోన్మాదానికి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని కోరిన ప్రముఖ రచయిత పి రాజ్యలక్ష్మి। భవిష్యత్తులో మరింత మంది కాపు సోదరులకు రుణాలు అందేలా చూస్తామని భరోసా ఇచ్చిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి। పొగాకు రైతుల పట్ల వ్యాపారులు బోర్డు అధికారులు ఉదారంగా వ్యవహరించాలన్న టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు। మతోన్మాదానికి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని ప్రముఖ రచయిత పి రాజ్యలక్ష్మి కోరారు। అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా ఒంగోలు ఇమనిపాలెంలో ఆదివారం శ్రీ విముక్తి సంఘటన సభ జరిగింది। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనాన్ని జీవితం చుట్టూ కాకుండా మతం చుట్టూ ఆలోచించేలా ప్రేరేపిస్తున్నారని విమర్శించారు। మనుధర్మ శాస్త్రమే మన రాజ్యాంగం కావాలని కోరుకుంటున్న బీజేపీ మహిళలను బానిసలుగా మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు। జనసాహితీ జిల్లా అధ్యక్షుడు జీవి కృష్ణయ్య మాట్లాడుతూ సామ్రాజ్యవాదుల వ్యూహంలో చిక్కి మహిళలు మానసిక ఒత్తిడికి గురై ఆర్థిక స్వాతంత్రం కోల్పోతున్నారని వివరించారు। ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు టి తిరుమల మాట్లాడుతూ విద్యార్థులు చిన్నారులను సామాజిక మాధ్యమాలు బందీలుగా చేస్తున్నాయని, ఈ ఊపిలో కూరుకుపోయిన పిల్లలు ఉపాధ్యాయులను కూడా అశ్లీల దృష్టితో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। మద్యం మత్తు ఒకవైపు, చరవాణులు టీవీ సీరియల్స్ మరోవైపు జనాన్ని తప్పుడు సంస్కృతి వైపు ఈడ్చుకెళ్తున్నాయని, దీన్ని అడ్డుకోకుంటే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు। ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ నాయకురాలు అనురాధ, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలిత కుమారి, శ్రీ విముక్తి జిల్లా అధ్యక్షురాలు డి రేణుక, కార్యదర్శి పి శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు। అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక పెద్ద వరంగా అనుకుంటూ ఉన్నాను నేను కూడా జోడించారు। భవిష్యత్తులో పార్లమెంటులో పునర్విభజనలు జరిగితే పి శాంతకుమారి శ్రీ విముక్తి సంఘటన జిల్లా కన్వీనర్ని మాట్లాడుతున్నాను। ఈరోజు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8ని ఈరోజు శ్రీ విముక్తి సంఘటన జిల్లా కమిటీ తరఫున ఈ గుడిగ దగ్గర జరుపుకుంటా ఉన్నాం। ఈరోజు స్త్రీల సమస్యల పట్ల, స్త్రీలపై ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మతము, స్త్రీల యొక్క మౌలిక అవసరాలు తీర్చని ఈ ప్రభుత్వాలు స్త్రీలపైన మతం, సామ్రాజ్యవాదాన్ని, సంస్కృతిని ఒక ఫోన్ వీడియోల రూపంలో, అనేక వీడియోల రూపంలో సంస్కృతిని మన మీద రుద్ది ఈరోజు మహిళల యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు। మహిళలకి ఇంకా సమస్యల్ని రేకెత్తేస్తూ ఉన్నారు। ఈరోజు శ్రీముక్తి సంఘటనగా మా స్లోగను ఈరోజు మహిళల యొక్క మౌలిక అవసరాలు తీర్చని ఈ మతాలు కానీ, ఉపాధి సౌకర్యాలు తీర్చలేని ఈ ప్రభుత్వాలకి, మతాన్ని మూఢత్వంతో పెంచి పోషిస్తున్న ఈ ప్రభుత్వాలకి, సామ్రాజ్యవాదాన్ని తీసుకొచ్చి మన మీద అనేక రూపాల్లో రుద్దుతూ విద్యార్థుల్ని పోయిన విద్యార్థుల మీద కొరడా జులిపిస్తున్న ఒక అమెరికా ఉన్మాదం కానీ, ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి ఒక అనేక పెను సమస్యలుగా మారిపోతాయి। ప్రతి సమస్యకి ఆర్థిక సమస్య కానీ, సామాజిక సమస్య కానీ, ఆరోగ్యం కానీ, పిల్లల స్కూల్స్ కానీ, ఇవన్నీ రేట్లు ఆర్థికంగా పెరగటం వల్ల పెనుభారంగా మారిన ఆడవాళ్ళ జీవితాల్లో ఈరోజు మద్యం మొత్తొచ్చి వాళ్ళు మద్యం తోటి ఇంట్లో భర్త పిల్లలు తాగి వచ్చి ఈ ఉన్న ఖర్చులకు తోడు ఆ ఉన్న రూపాయి కూడా మిగుల్చుకోకుండా ఈ విధమైన సంస్కృతిలో, ఈ విధమైన ఆ మగపిల్లల్ని ఈ డ్రగ్స్, ఈ మొత్తుకి అలవాటు చేసి వాళ్ళని కనీసం ఆలోచించనివ్వకుండా చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాలని, ఈ మతం పేరుతో, కులాల పేరుతో కులాలను పెంచి పోషిస్తూ ఈ మతం మత్తులో మునిగి తేలుతూ అందరినీ ఒక సనాతన ధర్మాల పేరుతో ముందుకి కాకుండా వెనక్కి నడిపిస్తున్న ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ డ్రగ్స్కి, మత్తు పదార్థాలను వీటన్నిటినీ ఆపివేయాలని, వీటి వల్ల పిల్లల
జీవితాలు నాశనం అవుతున్నాయి. దానికి అనుగుణంగా ఆడవాళ్ళ జీవితాలు కూడా ఆడవాళ్ళ జీవితాల్లో పెను మార్పులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలన్నిటి మీద వీటికి వ్యతిరేకంగా ఈరోజు మహిళా దినం సందర్భంగా ఈరోజు మా స్లోగను. దీనికి వీటన్నిటికీ వ్యతిరేకంగా సమాజం కోసం పోరాడుతూ ఈ స్త్రీ విముక్తి సంఘటన పనిచేస్తూ ఉంది. నా పేరు కె తిరుమల, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు, ప్రకాశం జిల్లా. ఈరోజు స్త్రీ విముక్తి సంఘటన వారు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని ఇక్కడ మనం జరుపుకోవడానికి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి ఉన్నారు. మరి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మనం జరుపుకుంటున్నాము అంటే సుమారు 150 సంవత్సరాల క్రితమే క్లారా జెట్కిన్ అనేటువంటి జర్మనీ నాయకురాలు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా ఈ రోజును జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది. దాని వెనుక ఎంతోమంది మహిళలు అసంఘటిత కార్యక్రమాలపైన ఎన్నో పోరాటాలు చేస్తే కానీ ఈరోజు ఈ శ్రామిక మహిళా దినోత్సవం జరుపుకోవడానికి మనకి అవకాశం రాలేదు. మరి శ్రామిక మహిళా పోరాట దినం జరుపుకుంటున్నాము అంటే ప్రభుత్వాలు ఎగువ స్థాయిలో ఉండేటువంటి 1%, 2% ఉన్నటువంటి మహిళలను మాత్రమే చూపించి మహిళా సాధికారత సాధించాము అని గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ అసలు సాధికారత అంటే ఏంటి, సాధికారిత మహిళలు సాధించడం అంటే ఏంటి, సమాజంలో మహిళల పాత్ర ఏంటి అనేది మనం గమనిస్తే సాధికారత సాధించాము అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం మహిళల కోసం ఏం చేస్తుంది, మహిళల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది మనం ఒకసారి గమనించాలి. సాధికారత అని అంటే క్రియాశీలకమైనటువంటి రంగాలలో మహిళలు తన వంతుగా నిర్ణయం తీసుకొని అది పాటించగలిగేటువంటి కెపాసిటీ పెంచుకున్నప్పుడే మహిళా సాధికారత సాధించామని అనుకుంటాం. కానీ ఆ విధంగా ఎన్ని కుటుంబాల్లో జరుగుతుంది? ఎంతమంది మహిళలు తమ వంతుగా తమ స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరచగలుగుతున్నారు, స్వతంత్రంగా జీవించగలుగుతున్నారో మనందరికీ తెలుసు. అదేవిధంగా యువత ఇప్పుడు ఉండేటువంటి ప్రింట్ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఎంత పక్కదారి పడుతున్నారో అటువంటి యువత సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో ప్రభుత్వం కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ఒకసారి గమనించాలి. ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల యువత పాడైపోయి పక్కదారి పట్టి సమాజము, ముఖ్యంగా కుటుంబము, తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఒకసారి గమనించాలి. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం నూతన కార్యాలయాన్ని ఆదివారం ఒంగోలు నగరం నిర్మల్ నగర్ 4వ లైన్లో ప్రారంభించారు. ప్రస్తుతం రాజీవ్ నగర్లో నిర్మాణంలో ఉన్న కార్యాలయం పూర్తయ్యేంత వరకు సంఘ కార్యకలాపాలు ఇక్కడి నుంచే నిర్వహిస్తామని సంఘ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ తెలిపారు. కమ్మవారితో పాటు ఇతర కులాల్లోని పేదలను కూడా గుర్తించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. పేద విద్యార్థులు చదువు కోసం కమ్మవారి సేవా సంఘం సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటుందని తెలిపారు. తమ సంఘం ద్వారా సహాయ సహకారాలు కావాల్సిన వారు ఈ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మండవ ధాత్రి జాకి ఫీజు నిమిత్తం 30,000 ప్రతిభ నల్లూరి వెంకటేశ్వర్లు, హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా 6వ తరగతి చదువుతున్న చుండూరి లాసప్రియకు 15,000, అప్పల్లేని విక్రమసింహ, అప్పల్లేని అత్వికలకి 25,000 అందజేశారు. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలలో జిల్లా తరపున పాల్గొనున్న బాల బాలికల ఖర్చుల నిమిత్తం 20,000 మండవ మురళీకృష్ణ వితరణ చేశారు.
ఉన్నాయా? అవసరం లేదు, పెట్టేయండి సార్. తీసుకొస్తాకెళ్ళారు ఆఫీస్ దగ్గర ఉన్నా కనీసం లోపల ఉన్నా. ఓం సత్యాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముకేతయ మాజగం కలగట్టుకొని శ్రీభద్రమారమణ గోవిందో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాం ప్రజావాహం ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి यो अग्नेरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्नेरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति असंवैतपन् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं यो रामनामवरानने श्रीराम रामयनाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय. मुझे प्रदक्षिण पापानि जन्मानि च तानि पश्यन्ति लक्ष्मणपदे तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो जनार्दनः. రమణ ముందుకు రా రమణ. ఏది ఎరకపోతావు? బయట ఇస్తేనే బెటర్ అనుకుంటాం. అక్కడ అందరు పబ్లిక్ అక్కడే ఇద్దాం, హాల్లో ఇద్దాం, హాల్లో ఇద్దాం. బయట శుభాకాంక్షలు తెలియదు. అందరూ వస్తారు. కొద్దిగా నమస్కారం అండి. ముందుగా ఈరోజు కమ్మవారి సేవా సంఘం నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అతిథులకు, దాతలకు అందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు. తర్వాత ఏదైనా ఒక సంఘానికి ఒక కార్యాలయం అవసరం, నలుగురు కూర్చోవాలి, కార్యాచరణ గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి ముందుగా ఈ భవనాన్ని మాకు ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి, కార్యాలయం నిర్వహణకి మాకు ఈ భవనాన్ని ఇచ్చినటువంటి మా అధ్యక్షుల వారైనటువంటి శ్రీ మండవ మురళీకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఈ కమ్మ భవనం నిర్మాణం కొద్దిగా ఆలస్యమైంది. త్వరలోనే ఆ నిర్మాణాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతుంది. చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకొని ఆ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభం చేస్తాం. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలు, ముఖ్యంగా కొంతమంది మనం ప్రతి నెల కూడా 1000 రూపాయలు డొనేట్ చేసేటటువంటి దాతల్ని ఒక డోనర్స్ క్లబ్ కింద తయారు చేయడం జరిగింది. వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో కొంతమంది పేద విద్యార్థులకు కూడా మేము స్కాలర్షిప్స్ కింద డబ్బును పంపిణీ చేయడం జరుగుతుంది. ముందు ముందు కూడా ఇంకా మనం చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దాదాపుగా మనం
ఈ పట్టణంలో 30-40 వేల మంది ఓటర్స్ ఉన్నారు, 70 వేల మంది దాకా జనాలు ఉన్నారు. మనకి మినిమం కావలసినటువంటి సౌకర్యాలు కూడా మనం గత చాలా కాలం నుంచి కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. ముందు దాతల సహకారంతో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మన ఈ సామాజిక వర్గానికి న్యాయం జరిగేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తాం. పెద్దలందరూ కూడా, మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, దాతలందరూ కూడా ముందుకొచ్చి మాకు సహకరించవలసిందిగా ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కమ్మవారి సేవా సంఘం నూతన కార్యాలయం మన నిర్మల్ నగర్లో మండవ మురళి గారి సొంత బిల్డింగ్లో ప్రారంభించడం జరిగింది. ఈ సంఘం ఏర్పాటయ్యి 4 నెలల సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అందరూ కమ్మ సోదరులు అందరూ, అంటే ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో వాళ్ళందరికీ చక్కగా ఉపయోగపడుతుంది. వాళ్ళ మండవ మురళి గారు అలాగే హనుమంతరావు గారు వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ 4 నెలల నుంచే మనకు అర్థమైపోయింది, బ్రహ్మాండంగా చేశారు. ఇక బాగా జరుగుద్దని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన కమ్మ కుటుంబ సభ్యులకు, అలాగే ఇతర అతిథులకు, ఇతర కులం నుంచి మేము పిలవగానే మా ఆతిథ్యం సేకరణగా వచ్చిన ఇతర కులస్తులకు కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మేము ఈ సంస్థ స్థాపించి గత 5 నెలల నుంచి వేరే ఆఫీస్ కోసం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక స్థలం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అది కొద్దిగా కన్స్ట్రక్షన్ ఎన్ని కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందు ఆఫీస్ కావాలని ఇదిలో మా ఈ బిల్డింగ్ ఉండటం వల్ల మేము మా సెక్రటరీ గారిని అలాగే మా గౌరవ అధ్యక్షుల్ని సలహాదారులు అందరినీ సంప్రదించినాక ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మేము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ఆఫీస్ కావాలి, దానికి ఒక కార్యవర్గం అంతా ఒకసారి కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. వేరే ఆఫీసుల్లో కూర్చోవాలంటే ముందు ఇది స్టార్ట్ చేసి ఏ పైన ముందుకెళ్తా ఈజీగా ఉంటుంది. అలాగే మేము పెద్దలు చెప్పినట్టు ముందు ఈ డొనేషన్ కార్యక్రమం, పిల్లల చదువులు దగ్గరికి వస్తున్నాయి. రేపు జూన్ అకాడమిక్ ఇయర్కి అందరికీ పిల్లల ఫీజులు కానీ లేదా హెల్త్ పర్పస్ కానీ ఏం చేయాలన్నా మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. దాన్ని ఇక్కడ ఎంచుకున్నాం మేము. అలాగే మన సీతారామ గారు చెప్పినట్టు పాడిబండ్ల వెంకటేశ్వర్లు గారు, అలాగే చిడిపోతి వెంకటేశ్వర్లు గారు, మా సెక్రటరీ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన మిగతా పెద్దలందరూ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో మేము కొత్త స్కీమ్ ఒకటి పెట్టుకున్నాం. ముందు ఇనిషియల్గా అందరం తలాకు 1000 రూపాయలు 100 మంది టీంలాగా ఏర్పడి నెలకు ఒక 1000 రూపాయలు అందరూ డొనేట్ చేస్తున్నారు. దాన్ని మేము ప్రతి నెల ఏదో కార్యక్రమం, ఏమైనా పిల్లలకు ఇబ్బంది, కొంతమంది ఇప్పుడు హాల్ టికెట్లు కాలేజీ నుంచి ఫీజు కట్టలేక హాల్ టికెట్లు ఎగ్జామ్కి ఇవ్వటం లేదు. దాన్ని మేమే హామీ ఉండి మేము ప్రతి నెల ఈ 2-3 నెలల ఎగ్జామ్స్ కాబట్టి ముందు వాళ్ళకి అర్జెంటుగా వాళ్ళ అవసరాల నిమిత్తం ఆ డబ్బులు అటు ఇది చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు 100 మందితో స్టార్ట్ అయిన ఈ 500 మంది 1000 మంది కూడా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. దాతలు ముందుకు వచ్చి మాకు సహకరించాలి. అలాగే మన కులానికి మనం చేసుకోవాలి. అలాగే మన ఇతర కులాలకు కూడా గత 30 సంవత్సరాల నుంచి కమ్మ కులం మీద విషయం జల్లుతూ ఉంటారు. వేరే కులాలు ఎవరు జల్లట్లా. రాజకీయ నాయకులు మన కులం మీద అలా ముద్ర వేసి ఒక బ్యాడ్ ప్రొపగాండా చేశారు. దాని నుంచి మనం బయటపడాలి. ఆ విధంగా మేము మిగతా కులాలకు కూడా మా వంతు మేము సహాయం అందిస్తాం. వేరే కులాలు కూడా మనం ఆదర్శంగా నిలవాలి. వాళ్ళు కూడా ఇలాగే 1000 రూపాయలు లేదా ఇంకొంచెం ఎక్కువ తక్కువ వేసుకుని వాళ్ళ కులాలకు వాళ్ళు సహాయం చేసుకోవాలని మేము సూచిస్తూ ఉన్నాం. అప్పుడు ఎవరికి భారం ఉండదు, ఎవరికి ఏ కులంకి ఇబ్బంది ఉండదు. దాని నిమిత్తం ఇప్పుడు మేమే కాకుండా ఈ కార్యక్రమానికి అన్ని కులాల నుంచి ఆహ్వానం పంపాము. వాళ్ళు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రాజకీయ నాయకుల్లో మా కులానికి కోటా ఇవ్వండి, మా కులంలో ఒక నామినేటెడ్ పదవి, మా కులం నుంచి ఎమ్మెల్యే పదవి ఇవ్వమని అడుగుతున్నారు తప్పితే నేను మా కులానికి ఏం చేశానో ఎవరో చెప్పుకోలేకపోతున్నారు. ముందు కులానికి చేయండి. పేదలు చాలామంది ఉన్నారు. మా కొమ్మ కులమే కాదు, అన్ని కులాల్లో పేదలు ఉన్నారు, బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఈ సంపాదించిన వాళ్ళు కింద ఉండ మీ కులం వాళ్ళని చూసుకోండి. ఆ తర్వాత మీరు ఏ పథకాలు అడగండి. అప్పుడు నన్ను చాలామంది అడుగుతున్నారు, నీవు రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటే నువ్వేం కులం ముద్ర వేసుకుంటున్నావని. నాకే రాజకీయాలతో అంత ఆసక్తి ఏం లేదు. నాకు ముందు సోషల్ సర్వీస్ తర్వాతే రాజకీయాలు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్న స్థాయిలో వచ్చాను. ఇవాళ నేను చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాను. అలాగే నన్ను నమ్ముకున్న వాళ్ళు వేరే కులస్తులు అవనండి, అలాగే ముఖ్యంగా మా కమ్మ కులస్తులు అవనండి ఇంటికి వెళ్ళి రచ్చగలమన్నారు. కాబట్టి ముందు మా ఇంట్లో నేను గెలిచాను అనుకుంటున్నాను, మా ఫ్యామిలీతో.
నేను వాళ్ళని కంఫర్టబుల్ జోన్లో ఉంచాను. ఆ తర్వాత మా కులస్తులు మా కంఫర్టబుల్ జోన్, అలాగే నన్ను నమ్ముకున్న ఇతర కులస్తులను కూడా కంఫర్టబుల్ జోన్లో ఉంచుదాకి ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. నాకు పెద్దలందరూ, అలాగే ముఖ్యంగా మాకు నా దగ్గర చుట్టూ ఉండ సైనికుల్లాగా పనిచేస్తున్నారు రిటైర్డ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు కానీ, హనుమంతరావు కానీ, చిడిపోతే వెంకటేశ్వర్లు కానీ, మా భాస్కరరావు కానీ, మా అందరికన్నా చాలా యాక్టివ్గా పనిచేస్తారు. నాకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. నేను ఎక్కడన్నా దూకుడుగా ఉంటే మా భాస్కరరావు లాగుతూనే ఉంటాడు వెనక్కి. అలాగే నాకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటున్న మీ ప్రెస్ కానీ, పాత్రికేయులకు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇతర అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. భవిష్యత్తులో మరింత మంది కాపు సోదరులకు రుణాలు అందేలా చూస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి భరోసా ఇచ్చారు. టంగుటూరు మండలం జయవరంలో ఆదివారం కాపు సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి స్వామి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి పరితపించే రంగా చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమన్నారు. నామినేటెడ్ పదవుల పంపకంలో ముఖ్యమంత్రి సమతూకం పాటిస్తున్నారని అన్నారు. 3 పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు. గత టీడీపీ హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అత్యధికంగా రుణాలు అందించామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వెనుక కాపు సోదరుల కృషి ఎంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు కొకిరాల సంజీవ్ కుమార్, రాధా రంగా మిత్రమండలి సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి బుజ్జి, టీడీపీ నాయకులు కామని విజయ్ కుమార్, బెల్లం జయంత్ బాబు, బెజవాడ వెంకటేశ్వర్లు, చెదరవాడ చంద్రశేఖర్, ఎరమోసు సుధాకర్, సర్పంచి మల్లవరపు పేరమ్మ, వాసేపల్లిపాడు కాపు నాయకులు దూడల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయవరం కాపు సంఘం అధ్యక్షులు మల్లెర రమణయ్య, గౌరవ అధ్యక్షులు బొత్సు రామారావు, జనరల్ సెక్రటరీ మల్లెల చెంచయ్య, ట్రెజరర్ సింగరాజు సురేష్ పర్యవేక్షించారు. మంత్రి వారికి కూడా ఒకసారి స్వాగతం పలుకుతున్నాం. అతనటువంటి కాళ్ళపాలెం విజయ్ గారిని కూడా మినిస్టర్ గారికి పరిచయం చేస్తున్నాం. ఇప్పుడు విగ్రహావిష్కరణ మన మంత్రి గారి చేతుల మీదుగా జరుగుతుంది కాబట్టి అయిపోయిన వెంటనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం కాబట్టి కూర్చోవలసిందిగా మరి సూచిస్తున్నాం. సాధిస్తాం సాధిస్తాం రంగా ఆశయ వాటర్ బాటిల్
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రజానికం ఆ సీట్లో కూర్చోవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ గౌరవ సభకు అలాగే మంత్రి వారిని కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఒక మల్లవారి పేరమ్మ గారిని కూడా మనం సాధారణంగా ఆహ్వానం. విగ్రహ దాత అయినటువంటి కాళ్ళపాలెం విజయ్ గారిని, శ్రీ కొక్కిరాల సంజయ్ కుమార్ గారిని ఈ సభకి అధ్యక్షుడు గారి కోరడం జరుగుతుంది. స్టేజీని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మారిశెట్టి చంద్రశేఖర్ గారిని మర్రిపూడి మండలం ఆకుల ప్రసాదరావు గారు, సింగరాజు సురేష్ గారు గ్రామ అధ్యక్షుడు. మరియు మనం ఈరోజు ఈ కార్యక్రమానికి వీంచేసిన పెద్దలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు మన డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గ్రామంలో 23 కుటుంబాలు ఉన్నాయి. 23 కుటుంబాలు రంగా విగ్రహం పెట్టారంటే వారిని ఏ విధంగా మెచ్చుకోవాలో మీరే మన కాపులు కానీ, కాపు అంటే రంగా అంటే అన్ని కులాల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం పెట్టుకోవడం చాలా శుభ పరిణామం. అదేవిధంగా ఈ గ్రామంలో పెట్టుకోవడం అంటే ఒక్కసారి మనం కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ వంగవీటి రంగా గారి అభిమానులకి, ప్రజలకి నా నమస్కారాలు. ఇందా పెద్దలు చెప్పారు, ఈ గ్రామంలో తక్కువ జనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముందు ఆ కమిటీ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఇందా పెద్దలు చెప్పిన దాని ప్రకారం పిన్న వయసులో 37 సంవత్సరాల క్రితం 41 సంవత్సరాల వయసులో వారు అకాలంగా హత్య గావించి మరణించడం బాధాకరణం. ఎందుకంటే ఏదైనా ఒక జబ్బు వచ్చో ఇంకోటి జరగడం కాకుండా కుట్రపూరితంగా వారు మరణించడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. తర్వాత కాలంలో వారి కీర్తి ప్రతిష్టలు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా విస్తరించడానికి కారణం వారు పేదలు. అంటే కాపనే కాకుండా ఎవరు పేదరికంలో ఉండి ఎవరైతే ఈ ఆటోమొబైల్ కావచ్చు, అదేవిధంగా కూలి పనులు చేసుకుంటూ లారీ మోటార్ ఫీల్డ్లో కానీ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చేరదీయటం, వారికి అండగా ఉండటం, ఇటువంటి వారి వల్ల వారు చేసినటువంటి కీర్తి ఈరోజు కూడా గుర్తు చేసిన చాలా గొప్ప విషయం. అదే పెద్దలు చెప్పిన దాని ప్రకారం కాపుల కోసం మన వాళ్ళు కొన్ని నామినేటెడ్ పదవులు ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఏ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాష్ట్రాల అధినేతలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధరేశ్వర గారు కావచ్చు, ఈ ముగ్గురు కూర్చొని ఏ జిల్లాలో ఏ పార్టీకి ఏ పదవి ఇవ్వాలని ముగ్గురు మీద నిర్ణయం చేసి పదవులు ఇస్తున్న విషయాన్ని అన్ని పార్టీలు చెప్పినటువంటి కార్యకర్తలు కూడా గమనించుకోవాలి. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. మన మార్కాపురంలో వచ్చినప్పుడు మీ నాయకులు రికమెండ్ చేసిన పనితీరు వాటి ప్రకారం కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మీరు తీసుకొచ్చిన సమస్యని ఇరు పార్టీల నాయకుల దృష్టికి నేను తీసుకెళ్తానని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని మీకు నేను తెలియజేస్తాను. ఎందుకంటే పెద్దల నిర్ణయాలని వాళ్ళకి ఎక్కడేం చేయాలో ఒక ఆలోచనలు ఉంటాయి, కానీ మీ అభిప్రాయాలు కూడా నేను తెలియజేస్తానంటున్నాను. ఇంకోటి కాపు లోన్ల విషయంలోకి వస్తే, ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఈ గ్రామంలో కూడా 15 మందికి నేను కాపు కార్పొరేషన్ లోన్లు ఇచ్చాను. మిగిలిన 9 కుటుంబాలకు కూడా ఇస్తే ఆ రోజు కొంతమంది వ్యక్తులు స్వార్థం వల్ల ఆ రోజు ఇవ్వలేకపోయాం. అత్యధికంగా సింగరాయకొండ పొగాకు రైతుల పట్ల వ్యాపారులు, బోర్డు అధికారులు ఉదారంగా వ్యవహరించాలని
టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బదిలీపై వెళ్తున్న ఈడీ శ్రీధర్ బాబును ఆదివారం ఎస్బీఎస్ ఎస్ఎల్ఎస్ ఆధ్వర్యంలో ఒంగోలు ఎస్జీవీఎస్ కన్వెన్షన్ హాల్లో సన్మాన కార్యక్రమాన్ని బోర్డు సెక్రటరీ దివి గోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఈడీ శ్రీధర్ బాబు మాట్లాడుతూ తాను పనిచేసిన కాలంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేశానని తెలిపారు. రైతులు అధికారుల సహకారం వలన తాను పనిచేయగలిగానని, ఈ పరిస్థితులు ఎప్పుడూ ఉండాలని కోరారు. అంతకుముందు గుర్రబండిపై శ్రీధర్ బాబు దంపతులను ఊరేగించి ఘనంగా స్వాగతం పలికి పొగాకు రైతులు మరియు బోర్డు అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం లక్ష్మణరావు, బోర్డు వైస్ చైర్మన్ బోడపాటి బ్రహ్మయ్య, వరప్రసాద్, పెనుబోతు సునీల్, ఐటీసీ ప్రతినిధులు శివకుమార్, ప్రవీణ్ కుమార్, జీపీఐ ప్రతినిధి ప్రభాకర్, రైతు ప్రతినిధులు వడ్డెల్ల వరప్రసాద్, అప్పూరి శేషగిరి, కొండారెడ్డి, పోతుల నరసింహారావు, భాస్కర్, శ్రీకాంత్, ఆళ్ల సుబ్బారావు, గురువారెడ్డి, రమణయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. మళ్ళా కూడా అందరం కలిసి ఒంగోలు ఒకసారి ఎంతో ఘనంగా ఏదైతే రైతులతో వరుసగా 2 సంవత్సరాలు జనాన్ని రద్దించి లక్షలాది రూపాయలు ఒక్కొక్క రైతుకి
నాని పిలువ అందన్న నాని పిలువ ఒకసారి సార్ మీరు కూడా దగ్గర ఓకే సార్ రెడీ సార్ చూడాలి సార్ అందరూ సార్ ఓకే సార్ మామూలు నుంచండి ఓకే సార్ రైట్ ఓకే ఓకే రెడీ సార్ రెడీ ఓకే రైట్ సార్ ఓకే చూడాలి సార్ అందరూ ఒకసారి రెడీ సార్ రెడీ సార్ చూడండి రైతులు సెక్రటరీ గారి గ్రామం కొంచెం సార్ మీరు కూడా కొంచెం ఓకే రెడీ సార్ చూడండి సార్ ఒకసారి సార్ ఒకసారి చూడండి సార్ ఓకే రైట్ సార్ ఓకే సార్ ఓకే రెడీ మేడం తర్వాత మా రైతు సంఘం మొత్తం సౌత్ సంఘం నుంచి సార్ మేడం ఎక్కడ చూడండి మేడం రెడీ స్మైల్ ఓకే సార్ రైట్ సార్ నన్ను ఇక్కడికి పిలిచి మీలో ఒకటిగా నన్ను ఎప్పుడో చేసుకున్నారు అద్భుతంగా సాగనంపాలని ఆలోచన వచ్చిన మీకు ఈ సాగనంపడంలో ఇంతమంది వందల మంది వచ్చిన రైతులకి తర్వాత టొబాకో బోర్డ్ స్టాఫ్కి చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను. నిజంగా ఇప్పుడు గత గంటన్నరగా నేను ఇందాక ఇక్కడ కూర్చుని నా వైఫ్తో మాట్లాడుతూ ఉన్నాను. మన పెళ్లి కూడా ఇంత వైభవంగా జరిగిందా? మా పెళ్లి కూడా ఇంత వైభవంగా జరిగిందా? అసలు ఇదంతా ఇది ఒక నిజంగా కళ్యాణ మండపము. ఈ మండపంలో వెనకాల సెట్టింగ్ కూడా అలానే ఉంది. మంచి మంచి షాండియర్లు ఉన్నాయి. ఆ తర్వాత ఊరేగింపుగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకొచ్చినట్లు వీళ్ళు మమ్మల్ని ఇక్కడ దాకా కోరుకుంటారు. ఆ తర్వాత పూల వర్షం అది పైనుంచి దేవతలు కనుక పెళ్లి జరుగుతున్నప్పుడు వర్షాన్ని కురిపిస్తున్నట్లు ఆ పూల వర్షాన్ని కురిపించడం, మంగళ వాయిద్యాలు వాయిస్తూ మమ్మల్ని లోపలికి ఆహ్వానించడం. దానికోసం మేము అక్కడ బయలుదేరుతున్నప్పుడు వెయిట్ చేస్తా ఇంతమంది తీసుకురావడం అనేది అసలు ఇది నాకు పెళ్లి కంటే పెళ్లి ఎప్పుడు జరిగింది 2013లో నవంబర్ 11వ తారీఖు. దాన్ని సరిగ్గా పెళ్ళంటే మనకి ఏజ్ ఉండదు, మెచ్యూరిటీ ఉండదు. బహుశా
చిన్న బాబు అంటున్నాడు, అమ్మ పెళ్ళి అంటే ఇలానే ఉంటుందా అనేసి. వాళ్ళు మా పెళ్లి క్యాసెట్ చూసి పెళ్లి క్యాసెట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మేము ఏమేంటి అనేసి అడిగే పసి మనస్తత్వం వాళ్ళకి. వాళ్ళకి ఇప్పుడు మీరు పెళ్లి చేసేసారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మా చిన్న పాప రెండో పాప అడుగుతుంది, నాన్నకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అనేసి అంటుంది. సో నన్నే కాకుండా నా కుటుంబాన్ని మొత్తాన్ని ప్రభావితం చేయగలిగిన మనస్తత్వాన్ని కలిగిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అసలు ఇలా ఎవరికైనా జరుగుతుందా? ఎప్పుడైనా జరిగిందా? ఎలా అయినా ఇది సాధ్యమేనా? అసలు ఇది జరుగుతుందా? నేను ఇప్పటికీ కూడా ఇది నిజమా కదా? అసలు పెళ్ళి అనగానే నా రక్త సంబంధికులు ఉండాలి. ఒంగోలు నగరంలోని శర్మ కాలేజ్ మైదానం వేదికగా మార్చి 2వ తేదీ నుంచి జరుగుతున్న మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు సెమీఫైనల్స్కు చేరుకున్నాయి. సోమవారం నాడు సెమీఫైనల్స్ మొదటి మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు క్విజ్ విద్యాసంస్థల అధినేత నిడమారూరి సూర్యకళ్యాణ్ చక్రవర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఇందుర్తి ప్రసాద్, దాసరి పిచ్చయ్య, పోగుల మల్లికార్జున ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి సెమీఫైనల్స్ మొదటి మ్యాచ్ను సూర్యకళ్యాణ చక్రవర్తి ప్రారంభించారు. మెగా సౌత్ జోన్ T20 పేరుతో ఒంగోలు నగరంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. అనంతరం నిర్వాహకులు డుంబు మాట్లాడుతూ మార్చి 2వ తేదీ నుంచి జరుగుతున్న T20 క్రికెట్ ప్రీమియర్ లీగ్ సెమీఫైనల్స్కు చేరుతుందని, నేడు 2 సెమీఫైనల్స్ మ్యాచ్లు జరగనున్నాయని, మంగళవారం మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు తదితరులు హాజరవుతారని తెలిపారు. క్రీడాభిమానులు మరియు ఒంగోలులోని ప్రజలు హాజరై జయప్రదం చేయాలని అన్నారు. మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ గత 6 రోజులు ఉపయోగించుకొని 2 days గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ ఇప్పుడు సెమీఫైనల్ స్టార్ట్ చేస్తున్నాం. గత 15 ఏళ్ళ నుంచి ఈ యొక్క టోర్నమెంట్ ని ఎంత చక్కగా లైవ్ జరుపుతా ఉన్నాం. త్వరగా రెడీ అవ్వాలి. రావాల్సిందిగా కెప్టెన్స్ ని మనం విన్నపాన్ని మన్నించి వచ్చారు. వారు కూడా మేము మెగా టోర్నమెంట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. 2 టీంలో మంచి రంజీ ప్లేయర్స్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు. ప్లేయర్స్ అయితే మనకి ప్రజెంట్ చేశారు. మెగా క్రికెట్ టోర్నమెంట్ అంటే లైవ్ ఉంటుంది. లైవ్ తో పాటు పిలుస్తున్నాడు ఆనంద్ సాంగ్ కళ్యాణ్ చక్రవర్తి గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా మెగా ఆర్గనైజింగ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ సెమీఫైనల్స్కి మీరు అంత దూరం నుంచి వచ్చి మా మెగా టోర్నమెంట్ని దీవించినందుకు మా మెగా ఆర్గనైజింగ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ మంచిగా ఆడి ఫైనల్స్కి 2 జట్లు వెళ్ళాలని ఆశిస్తున్నాను. 1 జట్టు మంచిగా ఆడి వెళ్ళాలని ఆశిస్తున్నాను. వెరీ ఆల్ ద బెస్ట్. మన చీఫ్ గెస్ట్ ద్వారా మిమ్మల్ని పరిచయం చేసుకుంటాను.
సో ఇలాగే ఇంట్రొడక్షన్ కార్యక్రమం అనేది జరుగుతుంది. మన మధ్యలో చీఫ్ గెస్ట్గా కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే క్విజ్ గ్రూప్స్ ఆఫ్ అధినేత. సో ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఫాలోడ్ బై నేషనల్ అంతం ఉంటుంది. ప్లేయర్స్ అలాగే ఉండాలి. ఇంట్రొడక్షన్ కార్యక్రమం అయితే చూస్తున్నాం. కొంచెం వెనకరానా? From Bangalore, yes. How do you feel this place? Good, sir. We have been here before. Oh, so many times? Yeah. Snake Hyderabad. Someone with Hyderabad. Hello. Hi. Ashok. Hello. Anand. So introduction కార్యక్రమం టాస్క్ ఆయన కెప్టెన్ గా లోకేష్ రెడ్డి, అలాగే కేపీసీసీ క్రాంతి కుమార్. Toss one by Tirupati. They decided to bat first. All the best. కళ్యాణ్ చక్రవర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇచ్చి సేవతో సత్కారం చేస్తున్నారు. ప్రసాదాన్ని పిచ్చి. నమస్కారం. ఈరోజు మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఒంగోలు వాళ్ళ ఆహ్వానం మీద నేను ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళు 8 రోజులు కార్యక్రమంగా చేస్తున్నారు. 16 టీమ్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి. చాలా బాగా చేస్తున్నారు. ఇది ఫస్ట్ సెమీఫైనల్ ఇవాళ. ఇది కందుకూర్ వర్సెస్ తిరుపతి వైస్రాయ్ వీళ్ళ మధ్యలో జరుగుతుంది ఇవాళ. ముందు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన దేశం ఈరోజు ఉన్న ఇంటిగ్రిటీలో స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అలాంటి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఈ చేస్తున్న ఆర్గనైజర్స్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మంచి స్పిరిట్ ఈ స్పోర్ట్స్ పీపుల్లో కనిపించింది. ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఇలా యూత్ని ప్రోత్సహిస్తూ ఫ్యూచర్ నేషన్ బిల్డింగ్. పేర్నమిట్ట సమీపంలోని పొగాకు బోర్డు 1 నందు టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రైతు సంఘం నాయకులు ఆళ్ల సుబ్బారావు, ఆళ్ల రవి, వడ్డంపూడి వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, లింగంగుంట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని చేపట్టారు. గడిచిన 7 సంవత్సరాలుగా టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు రైతు సంక్షేమం, మార్కెట్లో మంచి ధరలు వచ్చేందుకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. బదిలీపై ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వెళ్తున్న అద్దంకి శ్రీధర్ బాబును రైతులు అధిక సంఖ్యలో హాజరై ఘనంగా సత్కరించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం లక్ష్మణరావు, బోర్డు వైస్ చైర్మన్ బోడపాటి బ్రహ్మయ్య, పెనుబోతు సునీల్, బోర్డు ప్రతినిధులు పొదవర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మొదటగా గౌరవనీయులు మాన్యులు డాక్టర్ శ్రీ అద్దంకి శ్రీధర్ బాబు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం.
తర్వాత అలాగే ఆర్ఎం గారికి అలాగే ఆక్షన్స్ కోరుచున్నాం. ఐటీసీ లీడ్ మేనేజర్ శ్రీ శివకుమార్ గారిని, తర్వాత జీపీఐ పెద్దలు రైతు నాయకులు ఆహ్వానిస్తూ ఉన్నాం. యాక్షన్ ప్రారంభం ఒంగోలు భవన్లో మన అమ్మకాలు సంతోషంగా ప్రారంభం కావడం. సరే, ఏదేమైనా స్టార్టింగ్ ప్రైస్ 280 రూపాయలుగా ఈరోజు. సరే, ఏదేమైనా మంచి పొగ అనుకోవడం జరిగింది. అటువంటి గాలి కొట్టి ఎక్స్పోర్ట్స్ మేలు జరగాలని కోరుకుంటూ మొదటగా రైతు నాయకులు వారిని ప్రసంగించవలసిన ఈడీ గారికి మనం కుర్రారెడ్డి గారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మన ఈడీ గారు అద్దెకి శ్రీధర్ బాబు అధ్యక్ష వహించారు. వారు మరి ఉన్నత పదవి కోసం మరి వాళ్ళు పదవి వేరే చోటుకు వెళ్తున్నారు కనుక గౌరవనీయులు మన అద్దెకి శ్రీధర్ బాబు గారు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మరి మనం ఆక్షన్ మొదలు పెట్టాం. అంటే 10వ తారీఖు ఇవాళ. దీనికి వారు రావటం చాలా సుస్వాగతం. గతంలో ఎప్పుడు కూడా రాలా, వచ్చారు వెళ్ళిపోవాలా, వస్తూ ఉన్నారు వెళ్తున్నారు. కానీ వీళ్ళు రావటం చాలా ముఖ్యమైనటువంటిది, రైతులకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఈ సమావేశానికి హాజరైనటువంటి రైతు సోదరులకు, రైతు నాయకులకు, టొబాకో బోర్డు వాళ్ళకు, ఐటీ వ్యాపారస్తులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు. అంటే గతంలో మరి శ్రీధర్ బాబు గారు గత 7.5 సంవత్సరం రైతులకు అనేక సేవలు అందించారు. కానీ వాళ్ళు వచ్చిన వేళ విశేషం ఏమిటంటే మరి ఈ గత 7.5 సంవత్సర కాలంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా టొబాకో రైతులకు చాలా ఆనందకరంగా మార్కెట్ స్పీడ్గా జరిగింది. కారణం ఏమిటంటే కరోనా కారణంగా ఇతర దేశాల్లో పంట విలీనమైపోయింది, పంట డౌన్ అయిపోయింది. దాని గాను ఏ జాయింట్ సెక్రటరీ గాను ఏ అడిషనల్ సెక్రటరీ గాను వచ్చి ఏదన్నా పొగాకు బోర్డు తరపు నుంచి ఏదన్నా ఫైల్ వస్తే ఇది ఎక్సెస్ కానీ అనధికార పొగాకు ఇట్లాంటి సంబంధించిన ఫైల్ వస్తే కొద్ది తొందరగా క్లియర్ చేయాలని నేను రైతులు కూడా నా దగ్గర కోరుకున్నారు. ఈ యొక్క సన్మాన కార్యక్రమం కానీ ఈ రైతులు ఏర్పాటు చేసిన నిన్నటి కార్యక్రమం కానీ మీ యొక్క సంతోషానికి నిలవెత్తు నిదర్శనం. ఆయన చేసిన సేవలకు కూడా అది ఒక పరాకాష్ఠగా నిలిచింది. ఇవన్నీ మీకు మరి ఇదంతా ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు రైతాంగానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లాగే అద్దంకి శ్రీధర్ బాబు గారు కూడా ఎక్కడున్నా కానీ స్టాఫ్ను కానీ రైతులు కానీ ట్రేడ్ కానీ మర్చిపోకుండా భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉండాలి. మనకు రిలేటెడ్గా మంచి శాఖలో ఉండాలి. మన కోసం ఆయన తప్పకుండా నిన్నే చెప్పాడు, నేను మీ వాడిని, మీకోసం ఎక్కడున్నా నా ఆలోచన అంతా మీకోసం పనిచేస్తూ ఉంటుందని. ఆత్మ బంధువులైన మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పవలసి వస్తే నిన్న మీరు చూపించిన మీ ప్రేమాభిమానాలు, మీ వాత్సల్యము ఎంత ఎక్కువగా ఉంది అని అంటే నేను ఆల్రెడీ నిన్న మీతోటి కొంచెం పంచుకుని వెళ్ళిపోయేటప్పుడు నా మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించడానికి ప్రయత్నించండి. నేను ఎలా ఫీల్ అవుతాను, మిమ్మల్ని ఇంతలాగా ఇంత ఘనంగా ఎవరికీ జరగని ఇంత ఘనమైన సన్మానము, ఒక పెళ్ళి. నేను నిన్నే చెప్పాను, పెళ్ళి నాకు రెండోసారి
అఫ్ కోర్స్ అదే వ్యక్తితో అనుకోండి. రెండోసారి అంత అద్భుతంగా జరిగిన తరువాత, అది కూడా నా పిల్లల సమక్షంలో వాళ్ళు నన్ను చూస్తూ ఉన్నప్పుడు జరిగిన తరువాత నేను ఎలా ఫీల్ అయి ఉంటాను అనేది ఒక్కసారి ఊహించడానికి ప్రయత్నించండి. కారులో వెళ్ళేటప్పుడు, కారులో వెళ్ళిపోయిన తర్వాత ఇంటిలో ఉన్నప్పుడు నాకు మా టొబాకో బోర్డు స్టాఫ్కి చెబుతాను. ఏం చెబుతాను అనంటే, అయ్యా ట్రేడ్ ప్రతినిధులు, తర్వాత టొబాకో బోర్డులో పర్మనెంట్ కానీ టెంపరీ కానీ స్టాఫ్గా పనిచేస్తున్న వీరికి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఒకటే. రైతులు నిజంగా మా వాళ్ళు అని గుండెల్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూశారు. ఎలా ఉంటుందో మీరు చూశారు. ఇలా ఉంటుంది. నిన్న జరిగిన ఫంక్షన్ లాగా ఉంటుంది, నిన్న జరిగిన పెళ్లిలాగా ఉంటుంది, గత 10 రోజుల నుంచి జరుగుతున్న సన్మానాల్లాగా ఉంటుంది. ఈరోజు నేను వెళ్ళిపోతున్నా కానీ మనసు మొత్తం విప్పి నా కోసం ఏం చెబుతారో అని ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్న వీళ్ళలాగా ఉంటుంది. నాకైతే ఆ అదృష్టం లేదు. నాకు 7.5 సంవత్సరాలతో ఈ బంధం ఇక్కడితో ఆగిపోతుంది. మీకు మాత్రం ఈ ట్రేడ్కి, ఈ పొగాకు బోర్డులో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి ఆ అనుబంధం అనేది మీరు కావాలనుకున్నంతసేపు ఉంది. నేనైతే నిన్నే కాదు, ఎలా అయితే వెళ్ళిపోయేటప్పుడు నేను ఐఏఎస్ అయిపోయిన తర్వాత నేను చేసిన కష్టం అంతా ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందో, ఇప్పుడు కూడా నేను చేసినవి ఏవి నాకు గుర్తు రావట్లేదు. నేను ఏమైనా చేస్తే అది చాలా చాలా మీ ప్రేమ ముందు, మీ మనసు ముందు చాలా చాలా చిన్నదిగా అనిపిస్తుంది కదా. నాకు వెళ్ళిపోయేటప్పుడు అయ్యో ఈ అనుభవం ఇంకా లేదేంటి అనేసి నాకు బాధేస్తుంది. మీకు ఆ బాధ లేదు. ఎందుకంటే ఈ ట్రేడ్లో మీరుంటే మీరు కలకాలం ఇక్కడే ఉంటారు. బోర్డులో మీరు పనిచేస్తుంటే అధికారులుగానో అవుట్సోర్సింగ్ స్టాఫ్గానో మీరు ఇక్కడే ఉంటారు. రైతులని వాళ్ళని దగ్గర పిలిచి వాళ్ళకి చాలా చాలా తాత్కాలికమైన ఆనందం, చాలా కొంచెం సహాయం చేస్తే నిన్న బద్దిరెడ్డి గారు చెప్పినట్లు వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. మీరందరూ అనుకుంటున్నట్లు వాళ్ళు మనసుకు హత్తుకుంటారు. ఇదిగోండి తార్కాణం నిన్న జరిగిన సన్మానం, ఈరోజు ఈ సభ. ఓకే రెడీ సార్. సార్ ఓకే సార్, ఇటు చూడండి. సుబ్బారావు గారు సార్ గోల్డ్ బ్రాస్లెట్ సమర్పిస్తూ ఉన్నారు. మనందరం కూడా రైతాంగం అందరం కూడా కందాలను తెలియజేస్తూ ఉన్నాం. సారథ్యంలో సార్ ఒకసారి కొంచెం వెనక్కి జరుగు, కొంచెం సార్ మీరు కూడా చూడండి డైరెక్టర్ గారు. ఓకే సార్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. మతోన్మాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని కోరిన ప్రముఖ రచయిత పి. రాజ్యలక్ష్మి. భవిష్యత్తులో మరింత మంది కాపు సోదరులకు రుణాలు అందేలా చూస్తామని భరోసా ఇచ్చిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి.
పొగాకు రైతుల పట్ల వ్యాపారులు, బోర్డు అధికారులు ఉదారంగా వ్యవహరించాలన్న టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.